అట్లాగే ఫైర్ డిటెక్షన్ ఇంజిన్ దగ్గర కంపార్ట్మెంట్ లో ఫైర్ డిటెక్షన్ మెకానిజం అలారం టైప్ అవేం పెట్టట్లేదు. అంటే డిటెక్ట్ చేస్తుంది ఇమీడియట్ గా, ఫైర్ రాగానే అది డిటెక్ట్ చేసి సైరన్ ఇస్తుంది. అది ఉండాలి మామూలుగా అయితే, అది ఎవడు కూడా పెట్టట్లేదు. ఇక మూడవది ఇల్లీగల్ అన్సేఫ్ మోడిఫికేషన్ అండి. బస్సు వాళ్ళు ఏంటంటే ఒక స్టాండర్డ్ కి కెపాసిటీ ఇంత అని ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు. వీళ్ళు దాన్ని మోడిఫై చేసేస్తారు ఎంటర్టైన్మెంట్ కి. అంటే ఎల్ఈడి ప్యానల్ పెట్టుకోవాలి, ఏసీలు పెట్టుకోవాలి, బ్యాటరీస్ ని ఎక్కువ పెట్టుకోవాలి, తర్వాత ఇన్వర్టర్లు పెట్టాలి. వీటన్నిటికీ ఆ కెపాసిటీ సరిపోదు అనమాట. సో వీళ్ళు దాన్ని ఇల్లీగల్ గా పెంచుతారు. ఇలా పెంచడానికి లేదు మామూలుగా, కానీ ఇక్కడే లంచాలు ఇచ్చేసి ఇల్లీగల్ గా వీళ్ళు అన్ని పెంచేసుకుంటారు. ఈ లోడ్ ఎక్కువ పడుతుంది. ఇది అన్సేఫ్ మెథడ్స్ అన్నమాట. ఇక నాలుగోది ఫ్లేమబుల్ ఇంటీరియర్స్. అందులో పూర్ చీప్ మెటీరియల్ ని వేసేసి మనం చూస్తే కర్టన్స్ అవన్నీ కూడా చాలా చీప్గా ఉంటాయి, ఈజీగా మండుకునే. ఇది లోపల కూడా వీళ్ళు చేంజ్ చేస్తారు, మళ్ళీ ఇంటీరియర్స్ డివైడ్ చేసి చేంజ్ చేస్తారు కదా. అక్కడంతా కూడా అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ ఎక్కువ వేస్తారు అనమాట. అది ఎక్కువగా మండుకోవడానికి అది ప్రధాన కారణం. అట్లాగే హనీకూమ్ ప్యానల్స్ అంటారు. హనీకూమ్ ప్యానల్స్ కూడా ఇవన్నీ కూడా ఎఫ్ఆర్ రేటెడ్ మెటీరియల్ వేయరు. ఇందాక చెప్పిన ఫైర్ రెసిస్టెన్స్ మెటీరియల్ వేయాలి, కానీ ఫైర్ రెసిస్టెన్స్ వేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పి వీళ్ళు ఈ అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్ ని, హనీకూమ్ ప్యానల్స్ ని వాడడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. అట్లాగే ల్యాక్ ఆఫ్ ఆన్ బోర్డ్ ఫైర్ డిటెక్షన్. లోపల ఫైర్ వస్తున్నప్పుడు ఇంజిన్ దగ్గరే కాకుండా ఇక్కడ వీళ్ళకి ఇది ఉండదు. తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషింగ్ మెటీరియల్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండదు. అసలు మనకు ఫ్లైట్ లోకి వెళ్తే అన్ని చెప్తారు కదా, ఎక్కడెక్కడ ఏముంది, మీరు ఏమైనా ఎమర్జెన్సీ. ఈ బస్సుల్లో ఏమీ తెలియదు మనకి. బస్సు ఎక్కుతాం మనం, ఎక్కడో అది కూడా లేటుగా వస్తాడోడు, మనం వెయిట్ చేస్తుంటాం, వస్తే చాలని ఎక్కేస్తాం. అసలు హడావిడి ఉంటది. సో ఎక్కడ ఏముంది, ఒకవేళ ఫైర్ జరిగితే ఏం చేయాలి అనేది ప్రయాణికులకి గైడ్ చేయరు. అసలు డ్రైవర్ కి కండక్టర్లు ఉండరు అనుకో, వీళ్ళు ఉంటుంటారు, మెకానిక్ గానీ ఎవరన్నా, వాళ్ళకి కూడా ఏమీ అసలు ట్రైనింగ్ ఉండదు. అంటే ఫైర్ వస్తే ఏం చేయాలనే ట్రైనింగ్ వాళ్ళకి ఏమి ఉండదు. ఇక ప్యాసింజర్ని అలర్ట్ చేయడం కానీ, ఎక్కడ ఎమర్జెన్సీ డోర్ ఉంది కానీ, ఎట్లా ఒకవేళ ఏదన్నా ప్రమాదం జరిగితే మీరు ఎట్లా ఎస్కేప్ ఎలా అవ్వాలి. అట్లాగే మామూలుగా సుత్తి లాంటిది పెట్టాలి అద్దాలను కొట్టడానికి. అది కూడా అద్దం ఎక్కడ కొట్టాలి, మిడిల్ లో కాకుండా చివరిలో కొట్టాలి. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, ఎక్కడితో బ్రేక్ అవుతుంది, ఇవన్నీ చెప్పించాలి. అవన్నీ చెప్పారు. దానికి సంబంధించిన ప్రింటింగ్ మెటీరియల్ ప్రతి సీటు దగ్గర ఉంచాలి. అవేవి వీళ్ళు చేయరు. సేఫ్టీ అంటే ప్రయాణికులకి అవేర్నెస్ క్రియేట్ చేసే ఏ రకమైన ఇది చేయరు. స్టాఫ్ కూడా అసలు అవేర్నెస్ ఉండదు. ఇది ఒక మేజర్ ప్రాబ్లం. అట్లాగే క్యారింగ్ ప్రొహిబిటెడ్ మెటీరియల్ ఇన్ ద కార్గో. మొన్న మన కర్నూలులో కూడా అది ఎన్హాన్స్ అవడానికి ప్రధాన కారణము సెల్ ఫోన్ లో మొబైల్ ఉండడం వల్ల దాంట్లో బ్యాటరీస్ అవి మండుకొని అది పేలాయి. పేలడం వల్ల ఏమైందంటే కరెక్ట్ గా ఎక్కడైతే లగేజ్ ఉందో అక్కడ ఎక్కువ డ్యామేజ్ జరిగింది, అక్కడ ఎక్కువ చనిపోయారు. ఎందుకంటే ఒక్కసారిగా అది పేలింది. మంటలు అయితే కొంత టైం దొరుకుతుంది మనకి, అది మొత్తం వ్యాపించేసరికి మనం ఎస్కేప్ అవ్వచ్చు. కానీ పేలుడు అనుకో టైం దొరకదు అనమాట. రెండోది అది ఒక్కసారిగా మొత్తం బస్ అంతా ఇదైపోతుంది. మామూలుగా అయితే అలో చేయరు. మామూలుగా మనకి పవర్ బ్యాంక్స్ కానీ ఇట్లాంటివి అలో చేయరు. వీళ్ళు ఏంటంటే కార్గోలో డబ్బుల కోసం డ్రైవర్లు ఏం చేస్తారంటే ఈ మెటీరియల్ ఎక్కిచ్చేస్తారు. అలాగా జరుగుతుంది అనమాట. రెండోది హ్యూమన్ ఫ్యాక్టర్. అంటే వీళ్ళు లాంగ్ అవర్స్ చేయడం, వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు. మధ్య నేను ఒక బస్సులో వెళ్తుంటే ఒక ఆవిడ డ్రైవర్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంది, అతను నిద్రపోతాడేమో, భయం అలా ఉంది అనమాట. సో అలాగా అంటే మధ్యలో ఏంటంటే మామూలుగా అయితే లాంగ్ జర్నీస్ లో ఎవ్రీ 2 hours ఆపాలి, ఆపి టీ గానీ ఏదైనా తాగాలి అనేది చెప్తారు రూల్. కానీ వీళ్ళకి టైం ఉండదు కదా, ఎంటర్ అవ్వాలి, ఎంటర్ టైమింగ్స్ పెట్టేస్తారు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఆగడానికి లేదు. అందువల్ల మహా అంటే బెంగళూరు, హైదరాబాద్ అనుకుంటే ఒక 2 స్టాపులు ఆగితే ఎక్కువ, 2 గంటలకు ఒకసారి ఆగడం అనే రూల్ ని వీళ్ళెవరు పాటించరు. అట్లాగే వీళ్ళకి స్లీప్ ఇది ఉంటది. అందువల్ల దాని ఫ్యాటిక్ అంటారు. ఈ ఫ్యాటిక్ వల్ల ఏమవుతుందంటే అలర్ట్నెస్ ఉండదు. కర్నూలులో అదే జరిగింది. డ్రైవర్ గానీ అందులో 19 వెహికల్స్ మోటార్ బైక్ ని చూస్తే పక్కకి వెళ్ళిన వాళ్ళు, ఇతను మోటార్ బైక్ మీద వెళ్ళడానికి ప్రధాన కారణం డ్రైవర్ ఫ్యాటిక్. అతను సరిగ్గా ఫోకస్ లేడు.
సో దానివల్ల పైగా వర్షం పడుతుంది. ఇది నేషనల్ హైవేస్ లో ఏమవుతుందంటే మొత్తం లైటింగ్ సిస్టమ్ ఉండదు అనమాట. అవును. సో డార్క్ గా ఉంటది. అందువల్ల ఏమన్నా రోడ్లు ఏమన్నా ఉంటే కూడా వీళ్ళకి కనబడు. సో రోడ్డు నేషనల్ హైవేస్ మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. ఒక దగ్గర ఏమన్నా ఇదైతే ఇది నేషనల్ హైవేనా టోల్ రోడ్ అని డౌట్ వస్తుంది మనకి. అవును. స్టేట్ హైవేల కంటే ఘోరంగా లైట్స్ కూడా ఎక్కడ ఉంటాయి ప్రాపర్ గా అన్నమాట. ఉండట్లేదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ బేసిక్ గా ఉన్నాయి. అట్లాగే బస్సు మేక్ అంటే ఏ బస్సుని ఏ పర్పస్ కి వాడాలి అనేవి కూడా రూల్స్ ఉన్నాయి, కానీ అవి కూడా పాటించట్లేదు. అంటే బేసిక్ గా గ్రీడ్ అనేది దీని కింద ప్రధానం కనబడుతుంది. సో అందువల్ల యాక్సిడెంట్ అనేది ఇక్కడ హ్యూమన్ మేడ్ యాక్సిడెంట్ గానే మనం చెప్పుకోవచ్చు. అయితే దీని మీద గవర్నమెంట్ రూల్స్ అని తెస్తుంది, కానీ అమలు చేసే మెకానిజం లో మళ్ళీ కరప్షన్ అనేది ఉండడం వల్ల బేసిక్ గా ప్యాసింజర్ ప్రాణాలతో ఆడుకుంటున్నట్టుగా మనం చెప్పచ్చు.